రసముఖవర్ధన గోవింద లక్ష్మీ వాహన గోవింద పాండవ ప్రియలో గోవింద. నమో వెంకటేశాయ. మేము శ్రీశైలం పోయినప్పుడైతే మాకు అక్కడ పద్మ మేడం గారు పరిచయం అయ్యారు. ఆ మేడం ద్వారానే నేను తిరుపతి సేవకైతే పోవడం జరిగింది. మేడం ఒకరోజు కాల్ చేసి ఇలా తిరుపతి సేవ ఉంది, వస్తావా రజని అని అడిగారు. సరే మేడం అని చెప్పాను. తర్వాత అసలు మేము ఎప్పుడు రెగ్యులర్గా పోయేదైతే యాదలక్ష్మక్క ద్వారా మేము ఇలాంటి సేవలకైతే వెళ్తూ ఉంటాము. యాదలక్ష్మక్క కూడా ఫోన్ చేసి, రజని నువ్వు ఎప్పటి నుంచో అడుగుతున్నావు కదా తిరుపతిలో ఒక్కరోజు సేవ, ముందంతా వెళ్తావా అని అడిగారు. సరే అక్క వెళ్తా కానీ నువ్వు వస్తావా అంటే, నేను రావట్లేదు రజని, నేను మేడారం వెళ్తున్నాను, నువ్వు వెళ్ళు వాళ్ళతోని బాగానే ఉంటుంది అని చెప్పింది. అక్క చెప్పింది కానీ వాళ్ళంతా ఎవరో తెలియదు కదా, నేను ఒక్కదాన్ని ఎట్లా అనేసి కాసేపు ఆలోచించాను. సరే మా పెద్దోడికి కూడా టికెట్ బుక్ చేశాను. అందరూ ఎలా ఉంటారో తెలియదు కదా, పరిచయం లేని వ్యక్తులు అనేసి అనుకున్నాను నేను. అందరం కలిసి అయితే మేము చెర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గర కలుసుకున్నాము. అక్కడ ఒక ఫోటో దిగి ట్రైన్ ఎక్కిన తర్వాత అందరం పరిచయాలు చేసుకున్నాము ఒకరితో ఒకరం. అయితే చాలా బాగా మాట్లాడారు నాతో అందరూ. ఏమో అంటారు చూడండి సామెత, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అన్నట్టుగా, మనం ఎట్లా మాట్లాడితే ఎదుటి వ్యక్తులు కూడా మనతో అలానే మాట్లాడతారు కదా. అక్క చెల్లెలలాగా, ఫ్రెండ్స్ లాగా చాలా బాగా పరిచయం చేసుకొని మాట్లాడుకున్నాము. నేను అనుకున్నాను కదా వీళ్ళంతా ఎవరో తెలియదు ఎలా ఉంటానని, కానీ ఆ ట్రైన్ జర్నీలోనే ఆహా ఇంత మంచి పరిచయం చేసుకున్నాను వీళ్ళందరితో కూడా అనేసి అనుకున్నాను నేను. గోవింద రసముఖవర్ధన గోవింద లక్ష్మీ వాహన గోవింద పాండవ ప్రియలో గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. మేము మే మంత్లోనే తిరుపతికి అయితే వెళ్ళడం జరిగిందండి. మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ కలిసి వెళ్ళాము. అది కూడా అనుకోకుండానే వెళ్ళాము మేము. ఎప్పుడు అంటారు చూడండి, అనుకున్నది ఏది కాదు అనుకున్నదే జరుగుతూ ఉంటుంది అనేసి. మేము అప్పటిదప్పుడే సడన్ ప్లాన్గా ఒక 2 డేస్ ముందు వెళ్దామా అనేసి తనని అడగగానే మా క్లోజ్ ఫ్రెండ్ తను సరే వెళ్దామని అన్నది. అప్పుడు రిజర్వేషన్ కూడా చేయించుకోలేదు. మేము వెళ్ళి రావడానికైతే కొంచెం ఇబ్బంది పడ్డాము. దర్శనానికి కూడా మాకప్పుడు టైం కూడా చాలానే పట్టింది. నేను ఇంత త్వరగా మళ్ళీ స్వామివారి దర్శనం చేసుకుంటాననైతే అనుకోలేదు. అక్కడ స్వామివారి నుంచి నాకు పిలుపు రావడం, నేను సేవకు వెళ్ళడము, ఇదంతా కూడా నాకు చాలా సంతోషంగా అనిపించింది నాకు. మాకు సేవ ద్వారా మేము వెళ్ళాం కాబట్టి దర్శనం కూడా ఒక 2 గంటల్లోనే అయిపోయిందండి మాకు. స్వామివారినైతే అలా చూస్తూ ఉండిపోయాను నేను. నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇంతటి మంచి అవకాశాన్ని కల్పించిన పద్మ మేడం గారికి చాలా ధన్యవాదాలండి.
వచ్చినా అయిపోయాడు అదే అంటాడు. మీరు మంచిగా తిరిగి వచ్చిన ఇంతసేపు ఈడు ఉంచిర్రు మళ్ళీ ఏం లేదని వాడు అనబట్టి అదే కదా మరి ఇట్లుంటుంది ఇగో నేను మాలతక్కకు చెప్పిపోయినా ఏమని చెప్పినాక నేను వాష్రూమ్కి వెళ్తున్నా వాడు ఫోన్ల కాడ ఉంటాడని చెప్పిన. మీరు వస్తారు కదా వచ్చినాక అందరం తిందామని వాడు అన్నాడు. చూడు మరి ఇక కాదు ఇప్పుడు అటు ఇటు పెట్టి మాలతక్కను మా పెద్దోన్నే కదా ఆగం చేసేది. ఇక మాలతక్క కోసం నా కొడుకు దిగే నువ్వు ఆగం. ఎవ్వరు ఏడిపోయారు. నా కొడుకు అయితే నన్ను తిడతలేడు తెలుసా, ఇంత మందితో నన్ను పట్టుకొచ్చి మీరు ఒక్కలంటే ఒకళ్ళు ఉండరు, ఒకరు ఒక కడిపోతే ఒకరు ఒక కడిపోతారు. ఏంది మమ్మీ నన్ను ఇంకోసారి అడగని రమ్మని అదే అని ఇద్దరం పోయినాం మేము.